కైలాసంలో పెట్టిన అమ్మవారు నేను ఎల్లమ్మ పెట్ట పద్దపదైనా నెక్కిన ఆడయమ్మ గంట కొట్టిండు గంట కొట్టి ఎప్పుడు భూపనచ్చం చేసిండు తానమాడి పూజ కట్టిండు అదే ఎప్పుడు లెక్క సోకిస్తారు కల్లా దేవతలు సప్పట్లు కొట్టిండ్రు వచ్చి ఎప్పుడు ఇస్తారు కదా దగ్గర మెడ లోపల పట్టరా అయితే ఓ నాయన ఎప్పుడు కార్తీక వీరంతా కళ్ళ చూసిండు ఎప్పుడు కనుక ఎప్పుడు గంట కనుక వాడు బాబులేసి వేసుకొని వచ్చిండు నాయన శంకర అన్నిటిగా చదువు విద్యలు వస్తాయంటే చదువు విద్యలు చదువు రాదు బాగా మూడు ఇస్తాము సన్యాసి వాడు వాడు ఇంత పెద్ద చదువు సన్యాసి వాడు అంటే మునిరాజా శాస్త్రాలు వంటివి చంద్రాలు వయసు రాక పుట్టుబడి మనం ఉన్నదే చదువు విద్యలు చేసుకోవచ్చాక నాన్న చేస్తాను నాయో చదువు విద్య పంచాయతీ ఉంటుంది నేర్చుకోమంటే అడవిగా దారి పట్టుకొని ఎప్పుడు గురువు వస్తారో గురువు నేర్చుకుంటానని మునిరాజు దొక్కలేదు ఏం చేద్దాం కర్మ ఏంటి అనుకుంటూ కార్యకర్త పుట్ట చూసిండు కింద పెట్టి సిరిపాదాలు మీరు పెట్టిండే వరదాసు కోరుతుంది కోరుతుంటే ఎప్పటికైనా రోజులు నడుస్తున్నాయి భగవంతుడుగా ప్రత్యక్ష టైం వచ్చింది ఎప్పుడుగా పంచాయతీ మంత్రులు నేర్చుకునే టైం వచ్చింది కార్తీకుడి కన్నా చూసిండు వీడి గనక మంత్రం నేర్చుకోకపోతే తప చేస్తాడు దేవుడు గనక ప్రత్యక్షమవుతాడు మంత్రం దొరుకుతా అనుకోని దీన్ని ఇప్పుడే ప్రాణం చేయాలనుకోని కార్తీక రాజు కన్నా చూసిండు కార్తీక రాజు అంటే మహా ఎప్పుడు కలిసి దేవతలు కనుక గడగడవనికి ఇచ్చిన వాడు కనుక 1000 అస్తములు కల్లా వాడవట దేవతలు ఎట్టి పట్టించేవాడు తప చేసి బలంగా ఎప్పుడు సంపాదించుకుండు ఎప్పుడు కార్తీక కళ్ళ చూసిండు ప్రాణం తీయాలని లగ్గంగా ఇస్తాడు మంత్రం నేర్పి నాగబలి కానీ అనుకోని నాగదెక్కు పెట్టి బాణం ఎక్కువ పెట్టింది వదిలిండా బాణం వదిలితారు కదా ఎప్పుడు ఇద్దరు కూడా ఇన్ని కూడా కంచు కలియకూడదు ఎప్పుడు కాయిస్తుంటే గిరులు కొండలుగా తెగుకుంటూ పోతుంది కా బాణం మెండుగా పర్వతాలు గిరులు కొండలు తెక్కుంటూ పోతుందట ఆసకనైనా తపస్సు మీద చెప్పదగ్గిన రాజుకు బాణమేనా చిందా రాజు
ఈశ్వర పారిపోతున్నావు కానీ నీకు తప్ప నీకు పాల్వాడ పగవాల్సి ప్రాణం తీస్తే నువ్వు నాకు ఏం గుర్తుంటే నాకు ఆల్మార్ పెట్టుకుంటే ఆ మాయల్లమ్మ అందరిగా బట్టి మళ్ళీ వృక్షం పెట్టిపోతున్నా కనుక నువ్వు ఎప్పుడు తోట నీళ్ళు పోస్తుంటే పక్కన పట్ట నీళ్ళు ఎప్పుడు వేస్తుంటే ఆకులు పువ్వులు పుష్పాలు వస్తుంది సంవత్సరం నాకు హాని కలిగినట్టుంటే కళ్ళ నా ప్రాణం పోతే ఎక్కువగా నిలువ ఎండిపోతే రాలేస్తుంది నేను వచ్చిపోయి చెరువులు ఉన్నప్పుడు పక్క ఎండిపోతావు పక్కన పక్కన పడి పువ్వులు ఉంటాయి పక్క ఎండిపోయి ఆల్మాలు చూసుకొని నా పేరు మీద సత్యానం పౌరం తీసుకొస్తే మీద ప్రేమలుంటే నువ్వు దేవుడు లేపుకొని వచ్చి నాకు సత్యానం పౌరం మేమతో 3 విడికలు పెట్టేట్టుంటే నువ్వు నాకు భార్య అయితే నేను నీ భర్తనైతే బాగా చెప్తారు కల్లా ఎప్పుడు చమదకి మీద అడ్డం పెడతారు కల్లా మాట మరో తెలియదు ముండకలు అంటుంది బాలంత రూపాయినట్టు ఎప్పుడుగా గాజుగా చిట్టిపోయినట్టు మధ్యగా చిట్టిపోయినట్టు కలగన్నది దిక్కు లేచింది ఇంటికి బొడ్డి వాళ్ళ వృక్షం చూస్తారు కల్లా ఎప్పుడు ఎండిపోయింది పక్క మేము పక్కన ఉంది అపాయం అయింది అనుకోని నా నాదులు లేపుకుంటా అనుకోని మా సత్యాల వారు నెత్తి పెట్టుకొని అయినా వస్తుంది సత్యాల వారు నెత్తి పెట్టుకొని వస్తుంటే చేసుకుందట ఎప్పుడుగా పన్ను నూనె పోసుకొని పెట్టుకొని అడవి లోపల వస్తుందట ఎల్లమ్మ వస్తుంటే ఎప్పుడుగా గుట్ట మీద ఎలుగులు కట్టి కరెంట్ ఎలుగు పెట్టి కొడుతుందట ఎలుగులుగా కళ్ళు చూసిన కార్తీకుడు చూస్తారు కల్లా ఎల్లమ్మ ఎప్పుడు సత్యాల పౌరులు తీసుకుపోతుంది నాది లేపుకుంటుంది చెప్పానని ఏడు ఎల్లమ్మకైనా ఇప్పుడు మాయమూలో పంపు చేసి అడ్డం తిరిగి అడ్డం తిరిగి అమ్మ ఆకలంటే నాయన కొడుక అన్నం కొడుక నేను వెళ్ళిపోతున్నా లేకుండా భోజనం తీసుకొని పోతుంటే భోజనం లేకుండా అన్నం అంటే అన్నమే ఉంటుంది కొడుక అన్నం ఉన్నప్పుడు అన్నమే పెట్టుకోవాలంటే కొడుక దించపోవడం కాదు సత్యానపోవడం కొడుక సత్యానపోవడం పెట్టదు కొడుక సత్యగా నప్పుతుంది అంటే అమ్మ తల్లి అన్నం పెడితే పుణ్యం ఉంటుంది నీ నాదుడిగా ఆ మంత్రులు పడిపోయినప్పుడు వాళ్ళ ఆకలి దండం పెట్టద్దు అంటే నీళ్ళు పోయలేదా అన్నం పెట్టదు పుణ్యకాలం ఉంటుంది దిగిరు అడిగేస్తారు ఇవ్వలేదు పుణ్యం అనుకుంది మళ్ళీ ఎల్లమ్మ మర్చిపోయి సత్యాన పోరు వెళ్ళి సత్యగా నప్పింది ఎత్తుకొని ఎల్లమ్మ వస్తా ఉంది ఎల్లమ్మ
ఎట్లా లేపుకుంది బాబు స్వామి రామ 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 రేణుగా ఎల్లమ్మరా బాబగారి దాని అమ్మ ఓ రేణుగా బాబగారి దాని అమ్మ ఓ రేణుగా దూరం ఉండు ఓ రేణుగా నీవు ముట్టరాదు ఓ రేణుగా బామ రేణుగా రేణుగా ఎల్లమ్మ అయిపోయింది నా ప్రాణం ఎంగిలైపోయింది బాబా నేను మందితో కలిసి వెళ్ళిపోతా బాణం మీకు వెళ్ళిపోతానంటే నువ్వు నేర్చుకొని నేను అక్కమ్మకటే నాకు వెళ్ళి కాకపోయా పండుగలు ఎత్తి తిరుపతి వారం వెళ్ళలేదు నాదా ఈ దోషులు పోసుకున్నందుకు అనుమానం మీద నీ అనుమానం నాదా ఎప్పుడుగా వెళ్ళి పాలన వెళ్ళిపోతా అంటే నువ్వు ఎక్కడ పోయినాక నేను నా బ్రతికెందుకు నాదా నేను కూడా నీతో ప్రాణంగా నేను ప్రాణత్యాగం చేసుకుంటే నేనే వస్తానంటుంది ప్రాణత్యాగం చేసుకుంటే మా ఎల్లమ్మ నీకు తల్లి గారి మేడలు ఉన్నాయి ఎప్పుడు అత్త గారి మేడలు ఉన్నాయి నువ్వు నీకు తలంత బలగం ఉంది 300 బలగం ఉంది 300 ఎప్పుడు బలగం ఉంది నువ్వు ఉన్నావంటే నాదా ప్రాణేశ్వర ఎప్పుడు కలిసిన కనుక నాకు దేవుడు లేని జాతర లింగం లేని పూజలు నాదా ప్రాణేశ్వర అంత బలగం ఉన్నా గానీ మెడలో 3 ముళ్ళేసి తాళి కట్టినా తాళ్ళ పోలది నాకు ఎప్పుడు 300 బలగం ఉన్నా నా ముత్తైదా కుంకుమల పోలేదు నాదా నాకు 300 బలగం ఉన్నా నువ్వు పోయినాక నాకేమున్నాయి నాదో ఒకనాటికన్నా నేను ప్రాణాగం చేసుకుంటే వద్దంటే నువ్వు నాయనతో ఆడిచ్చి ఓడిచి సత్తరపోతే నేటిగా నా బ్రతికింత అయిపోయి వెళ్ళిపోయినాక నాకు ఏమన్నా మేరలు పెట్టేట్టుంటే మేరలు చూసుకొని మొత్తం నాకు మేరలు పెట్టి తండ్రి మేరలు పెట్టినాదా అమ్మవారి ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ 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 దాన్ని మేరలు పెట్టుకోమంటున్నావా అనుకోని జమదక్కి ముండి రాదు ఆయన రేణుగా ఎల్లమ్మ నీకు మిత్తలు కావాలా మేడలు కావాలా బంగ్లాలు కావాలా భగవంతులు కావాలా ఏమీ కోరుకోవే బాబా కోరుకోవే బాబా ఎప్పుడుగా ఎండి బంగారం నువ్వు ఇస్తానంట నువ్వు ఎండి బంగారం ఎందుకు నాదా ఏంటేమో అన్నీ ఎవరు అడుగుతారు నాదా నీకు ఎండి బంగారం ఎంత అడిగారు నాదా ఊరి పైన పల్లె పైన చుట్టూ కాడికి బంధిస్తానికి ఎవరికి ఎక్కడ పోయినా కూడా ఎండి బంగారం నీకు సొమ్మంతుందని అడగరు నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు నాదా పొలాన్ని కొట్టాను తను అంటే నాకు ఎప్పుడు కొడుకులా బిడ్డలు నాకు సంతానం బిడ్డలా ఒకవేళ కనుకనే కూడొక్కల పాను నాటింది బామా వీకరాలే ఓరేనుగా బాను వెళ్ళ వీకరాదు ఓరేనుగా ఎల్లం కూడొక్కల పాను నాటింది ఒకవేళ పానం వీకినట్టుంటే చిలకల రక్తం కారుతుంటది బామా ఓ బామ రేణుగా ఎల్లమ్మ బామ రేణుగా ఎప్పుడు బిడ్డ గౌరమ్మ బాలలే ఇస్తా
పర్వతాలు గిరులు కొరువు తెక్కుంటుంది బాణము బాణము ఎప్పుడు పట్టుకుంటే ఊపితే ఊతలే ఎప్పుడు కలిసి కలుతలేదట అయ్యో ఎల్లమ్మ బ్రహ్మ మీద పాదం పెట్టింది లోకమాత శక్తి పగలించే బుధం చేసి పాదమే ఐదు దేశాలు రక్తాను ఇస్తుంది పరశురాముడు శిల్పై రక్తం చిట్కనాథుడు ఎప్పుడు కలిసి ఉండగా జారిపై రక్తం చంపనేశుడు నలుగురు తోడ ఎప్పుడు ఇంకపై రక్తం దోషాన్ని ముగిస్తే ఇక ఈరగమ్మా 5 బాలాలే బాలాలు వచ్చే ఊరు లేదా పట్టం లేదా ఎడవి లోపల నాకు 5 బాగా ఎప్పుడు కన్నా ఏం లేదనుకుంది ఎల్లమ్మ ఇప్పుడు ఊరు ఉత్తరాలు చమాయించింది ఎప్పుడు 12 ఎప్పుడు కులాల పెద్ద జాతరకు పిలిపించి పట్టమే నిండా కొంచెం పట్టం పొందింది పట్టంలో గుళ్ళు గోపురాలు కట్టించింది చదువు పనులు కట్టించిందట అయితే ఊళ్ళో ఉన్న పిల్లలందరూ చదువు పనులలో పోతున్నారు 18 పిల్లలందరూ ఆ పిల్లలతో పాటు ఎల్లమ్మ కొడుకులు ఏదైనా బాగులేదు పిల్లలకే పోతున్నారు ఎల్లమ్మ కొడుకులు ఎప్పుడు చదువుకో ఎప్పుడు బల్లలో పోతుంటే పిల్లలందరూ ఎప్పుడు బడిసి పెట్టాక 4 టైంకి ఆటలాడతారు ఎప్పుడైనా ఆటాడతారు అప్పుడైనా ఆటలాడతారు అయితే అప్పుడు పిల్లలందరట బొంగరాలు ఆడుతున్నారట అయితే రాముడు లేదు రామునికి బొంగరం లేదు తర్వాత కనసగా పేరుసైగా ఉండాలి అయితే రాముని బొంగరం లేదయ్యా అయ్యో అందరి బొంగరం మా అమ్మని బొంగరం నడుకొచ్చుకున్నాని అమ్మా తల్లి ఎల్లమ్మా అందరూ బొంగరాలు పడే ఎప్పుడు బొంగరాలు ఆడుతుండ్రు